సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయం ఇది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మేము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. He gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాళ్ళుని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును
జత పరివారమే మేము మీ జాడలో ఇకనై చిరుగత పనికై మమ్మును పిలిచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించదము ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించదము చేసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించిన మందిరాలు నిర్మించుకోవచ్చు. ఇదంతా రాజ్యాంగం. అలా కాకుండా ఇద్దరు క్రైస్తవ వాళ్ళు సంబంధాలు కూడా వదిలేసుకుని కేవలం క్రీస్తు యొక్క పరిచర్యలో జీవితాన్ని నిజమే కదా, మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టం వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు. అటువంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలియకుండా వారిని నిందించడం చాలా పెద్ద పాపం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండడి. ఇంకా ఎంతో గొప్ప సేవ చేసిన దైవజనులు ఎంతోమంది ఉన్నారు. ప్రాపర్ ఫుటేజ్ దొరకకపోవడం వల్ల వారందరినీ యాడ్ చేయలేకపోయాను. దే మై నాట్ బీ ఫేమస్ ఇన్ ద ఐస్ ఆఫ్ మెన్, but they are surely famous in the eyes of God. I especially thank my brothers and sisters who worked along with me with this project. Sammy Pachigala, Rema George, Manoj David, Visions and Wesley, Samson Judson, Elizabeth Cynthia, Blessing Mridula and Enoch Jagan. And definitely you should go check out their channels for more spiritual videos. This project wouldn't have happened without them. Don't forget to like, share and subscribe. And go show some love to your pastor. God bless you. సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను
రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరున్నారు. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించదము. ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయం ఇది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. పలుకుతూ ఉన్నాను, శుభములు పలుకుతూ ఉన్నాను. ఈనాడు ముఖ్యంగా మనం చేపట్టినటువంటి శాంతి ర్యాలీ, ఈ కార్యక్రమం ఎందుకు మనం ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాము అని అంటే రెండు కారణాలను బట్టి. ఒకటి, 25వ తారీఖు జూలై మరి కన్యాస్త్రీలైనటువంటి రెవరెండ్ సిస్టర్ ప్రీతి మేరీ మరియు రెవరెండ్ సిస్టర్ వందన ఫ్రాన్సిస్ అన్నటువంటి వారిని దుర్గ్ రైల్వే స్టేషన్లో ఛత్తీస్గఢ్లో వాళ్ళు అక్రమంగా వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద 2 కేసులు బనాయించడం కూడా జరిగింది. ఒకటి, హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నటువంటి విషయం. రెండవది, బలవంతంగా మత మార్పిడి చేయడం అన్నటువంటిది వాళ్ళు చేశారు. అందుకే వీరిని మేము అరెస్ట్ చేశాము అని చెప్పి పోలీసులు తెలియజేయడం జరిగింది. వారిని మరి నిర్బంధంలోకి తీసుకొని జైల్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో అది అన్యాయం అని మేము తెలియజేయడానికి సమాజానికి మేము ఈనాడు గుంటూరు పట్టణంలో మరి మెయిన్ లైన్ చర్చెస్కి సంబంధించినటువంటి ప్రముఖులు మరియు ఇండిపెండెంట్ చర్చెస్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ, డిఫరెంట్ ఫెలోషిప్స్కి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటూ ఉన్నాము. అందరూ ఏకమై మరి ఆయనకు ప్రభుత్వాల తీసుకురావాలి అన్నటువంటి మా యొక్క ముఖ్య ఉద్దేశం. కన్యాస్త్రీలుగా వాళ్ళు చేసేటువంటి పనులు ఏంటి అని అంటే వాళ్ళు విద్యను బోధిస్తారు ప్రజలకు, పిల్లలందరూ వాళ్ళ ప్రయోజనంగా మారుస్తారు. రెండవది, ఆరోగ్యపరంగా కూడా వాళ్ళ ప్రజలందరూ కూడా అందిస్తారు. ఇంకొకటి, సామాజిక సేవలో వాళ్ళు ఎంతగా చక్కగా పనిచేస్తారు. వాళ్ళు చేసిన నిజమే కదా, మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టం వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు. అటువంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలియకుండా వారిని నిందించడం చాలా పెద్ద పాపం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇంకా ఎంతో గొప్ప సేవ చేసిన దైవజనులు ఎంతోమంది ఉన్నారు.
సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా